నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చాలా విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. అందులో ముఖ్యమైనది, అందులో చాలా విస్తృతంగా ప్రచారంలో ఉన్నది ఏంటంటే అది సీసీటీవీ ఫుటేజ్ కి సంబంధించి. అల్లు అర్జున్ వెళ్ళిన టైం వేరు, ఘటన జరిగిన టైం వేరు. ఈ రెండింటికి సంబంధించి గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ పోలీసులు ఫుటేజ్ బయట పెట్టిన తర్వాత జరుగుతున్న ప్రచారం వేరే టర్న్ తీసుకుంది. మరి ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి అల్లు అర్జున్ వచ్చిన తర్వాత కాదు, అల్లు అర్జున్ రాకముందే ఈ ప్రమాదం జరిగింది, రేవతి మృతి చెందింది అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అసలు నిజం ఏంటి, అసలైన ఫుటేజ్ ఇప్పుడు మేము మీకు చూపించబోతున్నాం. అసలైన ఫుటేజ్ ని నేను మీకు చూపించబోతున్నాను. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ గా మీరు చూడబోతున్నారు. ఇంతవరకు మీరు ఎవ్వరు చూడనిది, మీకెవ్వరు చూపించని వీడియోని ఇప్పుడు నేను మీ ముందు ఉంచబోతున్నాను. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూడబోతున్నారు. ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ కి సంబంధించి మీరు చూడొచ్చు. ఒకసారి ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ కి సంబంధించి మనం మాట్లాడుకోబోతున్నాం. అంతకన్నా ముందు అసలు ఇంతకీ ఆ ఫేక్ వీడియోస్ ఏంటి, జరిగిన ప్రచారం ఏంటి, ఆ ఫేక్ వీడియోస్ ని ఇన్ఫాక్ట్ ఆ ఫేక్ అంశానికి సంబంధించి ట్విట్టర్ లో చాలా ప్రచారం జరిగింది. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత అసలు ఫుటేజ్ ఏంటి, అసలు ఏం జరిగింది అనేది అందరికన్నా ముందుగా మేము ముందుంచాం. ఎస్, ఈ అంశాన్ని సార్ మీరు చూడొచ్చు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో సంచలన నిజాలని మీ ముందు ఉంచబోతోంది ఆర్టీవీ. దానికి సంబంధించి ఆ విజువల్ ని మరి కాసేపట్లో మీ ముందు ఉంచబోతున్నాం. అయితే ఇక్కడ సోషల్ మీడియాలో చాలా విస్తృతమైన ప్రచారం జరిగింది, చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అది అల్లు అర్జున్ రాకముందే రేవతి ఆ ఘటన జరిగింది అంటూ కూడా. కానీ నిజమేంటి ఇప్పుడు మీరే చూడబోతున్నారు. మీ కళ్ళతో మీరే చూడబోతున్నారు. మీ కళ్ళ ముందు ఉంచబోతోంది ఆర్టీవీ. ఇంతవరకు మీరెక్కడా చూడని ఆ ఫుటేజ్, మీరింతవరకు ఎక్కడా చూడని ఆ విజువల్, మీకెవరు చూపించిన ఆ విజువల్ ప్రాణాలతో, అవును ప్రాణాలకు సంబంధించి ఎంత పెద్ద ఎత్తున ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఆ నిజమేంటి, ఆ నిజం చుట్టూ ఎంత దాగుడమవుతారు, ఎంతటి ప్రచారం జరిగిన ఫేక్ ప్రచారం ఇంటి ముందు చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత అసలు విజువల్లో ఏముంది అనేది మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తారు. ముందుగా ఆ ఫేక్ సంబంధించి ఒకసారి మీరు చూడొచ్చు. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఇక్కడ మీరు చూడొచ్చు, సోషల్ మీడియాలో జరుగుతోంది. రేవతి గారు ఫెల్ డౌన్ డ్యూ టు అన్కాన్షియస్నెస్ ఎట్ 9:16 PM వైల్ అల్లు అర్జున్ కేమ్ టు సంధ్య థియేటర్ 9:34 PM అంటూ. అంటే అల్లు అర్జున్ 9:34 అల్లు అర్జున్ 9:34 అక్కడికి చేరుకున్నాడు. కానీ రేవతి అన్కాన్షియస్నెస్ కి వెళ్ళిపోయింది 9:16 అంటూ కూడా ఈ ఫస్ట్ ఫేక్ అకౌంట్, ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఫేక్ ట్వీట్ సంబంధించి మీరు చూడొచ్చు. దీని తర్వాత రెండోది చూసే ప్రయత్నం చేద్దాం. రెండో ప్రచారం, ఇదిగో రెండో ప్రచారం కూడా మీరు చూడొచ్చు. ఒకసారి ఇక్కడ నుంచి నెక్స్ట్ దానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే కనుక ఇదిగో మీరు చూడొచ్చు అల్లు అర్జున్ కి సంబంధించి. ఎస్, ఇది రెండోది. షాకింగ్ న్యూ సీసీటీవీ ఫుటేజ్ రివీల్స్ ఎ డిస్టర్బింగ్ టైమ్ లైన్ ఇన్ రేవతీస్ కేస్ అంటూ చూస్తే కనుక షీ వాస్ carried out of the theater unconscious 9:16 అంటూ మీరు ఇక్కడ చెబితే లాంగ్ బిఫోర్ అల్లు అర్జున్ ఎంటర్డ్ ఎట్ 9:40 అంటూ కూడా ఇది కూడా ఇంకొక ఫేక్ ప్రచారం, ఇదొక ఫేక్ అని చెప్పుకోవాలి. దీని తర్వాత నెక్స్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. గోయింగ్ ఆన్ టు ద నెక్స్ట్. ఆ నెక్స్ట్ దాంట్లో ఏముంది అనేది మీరు చూడొచ్చు. ఇంకోటి, ఇట్ అపియర్స్ రేవతి వాజ్ ఆల్రెడీ అన్కాన్షియస్ వెల్ బిఫోర్ అల్లు అర్జున్ అని చెబుతూనే ఎంటర్ ద థియేటర్. హైదరాబాద్ పోలీస్ హ్యావ్ కన్ఫర్మ్ దట్ ఎంటర్డ్ అరౌండ్ 9:40 PM. 9:40 PM కి సంబంధించి అల్లు అర్జున్ ఎంటర్ అయ్యాడు. అంతకన్నా ముందే రేవతి అన్కాన్షియస్నెస్ కి వెళ్ళిపోయారంటూ కూడా ఇంకొక ట్వీట్ మీరు చూడొచ్చు. ఇది కూడా ఫేక్. కానీ అసలు నిజం ఏంటి, అసలు వీడియో ఏంటి అనేది కూడా మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఇంకొక అకౌంట్ చూసే ప్రయత్నం చేద్దాం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్. ఇంకొక అంశానికి సంబంధించి ఇంకొక ట్వీట్ ని చూసే ప్రయత్నం చేద్దాం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ట్వీట్. ఎస్, అయితే ఇక్కడ ఇంతవరకు సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాన్ని చూసాం. కానీ నేషనల్ మీడియాలో కూడా ఇదే అంశం చర్చకు వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి జరిగింది. ఒక్కసారి నేషనల్ మీడియాకి సంబంధించి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక అకార్డింగ్ టు సీసీ ఫుటేజ్ అంటూ కూడా మీరు అక్కడ చూపించి విక్టిమ్ రేవతి ఈస్ క్యారీడ్ అవుట్ సైడ్ ద థియేటర్ ఎట్ 9:16 అల్లు అర్జున్ అంటూ కూడా మీరు చూడొచ్చు. అంటే ఈ అంశానికి సంబంధించి ఏ స్థాయిలో డిస్కషన్ జరిగిందో ఇక్కడ కూడా ఎక్కడ కంక్లూషన్ రాని సిచ్యువేషన్. ఒక్కసారి నేషనల్ మీడియా, ఇది ఒక క్లిప్ మాత్రమే, ఇలా చాలా చర్చ జరిగింది. ఒక్కసారి ఈ అంశానికి సంబంధించి నేషనల్ మీడియా ఏముందో చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్. Because according to the CCTV footage, the victim Revati is carried outside the theatre at 9:16. Allu Arjun
enters the theatre 24 minutes later at 9:40. Who is lying, the CCTV footage or the Telangana police? నేషనల్ మీడియా కూడా క్వశ్చన్ చేస్తుంది, ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు, ప్రభుత్వమా లేకపోతే పోలీసులా? ఇది ఒక క్లిప్ మాత్రమే, కానీ ఇలాంటి అంశాలు నేషనల్ మీడియాలో కూడా చర్చకు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఎవరు చెబుతోంది నిజమా? తెలంగాణ పోలీసులు చెబుతోంది నిజమా? ప్రభుత్వం చెబుతోంది నిజమా? దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకు ఇంత చర్చ జరుగుతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఒక్కసారి ఎక్స్క్లూసివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలు సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ ఎక్స్క్లూసివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇక్కడ ఈ విజువల్ అనేది మీరు ఇంతవరకు ఎవరు చూడనిది, ఎవరు మీకు చూపించనిది, అసలు నిజాన్ని బయట పెట్టబోతోంది. కేవలం ఎక్స్క్లూసివ్ ఆర్టీవీ మాత్రమే చూపిస్తోంది. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఆ విజువల్ ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇదిగో మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు టైం చూడండి. ఎస్ 12/4/2024 బుధవారం 20:58 ఇన్ఫాక్ట్ 20:58:42 అల్లు అర్జున్ ఎంటర్ అవుతున్న సిచ్యువేషన్ ఇక్కడ మీరు చూడొచ్చు. రాత్రి 8:58 ప్రాంతంలో 8:58:33, 34, 35 మీరు చూడొచ్చు. అల్లు అర్జున్ ఎంటర్ అవుతున్న సిచ్యువేషన్, అల్లు అర్జున్ ఎంటర్ అవుతున్న విజువల్ ని మీరు చూడొచ్చు. ఇప్పుడు ఏ టైంకి ఇక్కడ మీరు చూస్తే కనుక ఇదిగో 8:58:38 అరౌండ్ ఆ ప్రాంతాల్లో ఇక్కడ మీకు క్లారిటీ వస్తుందా? ఒకసారి మీరే చెప్పే ప్రయత్నం చేయండి, మీరే కమెంట్ చేయండి, మీ సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. జరుగుతున్న ఫేక్ ప్రచారానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేయండి. అవును, జరుగుతున్న ఫేక్ ప్రచారానికి ఒక కామన్ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేయండి. ఎందుకంటే విజువల్ని మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇది నేను చెప్పడమో కాదు, ఒకసారి విజువల్ చూస్తే మీకే అర్థమవుతుంది. కెమెరా 4కి సంబంధించి మీరు చూడొచ్చు. ఇక్కడ 4/12/2024 8:58 20 అంటే 8:58 ప్రాంతంలో అల్లు అర్జున్ ఎంటర్ అవుతున్న విజువల్ని ఇదిగో రెడ్ సర్కిల్లో మీరు చూడొచ్చు. 8:58 ఇక్కడ ఎంటర్ అవుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఏ స్థాయిలోకి వెళ్ళిందనేది. థియేటర్లోకి అల్లు అర్జున్ ఎంటర్ అవుతున్న సమయం. అవును, థియేటర్లోకి అల్లు అర్జున్ ఎంటర్ అవుతున్న విజువల్స్ ని మీరు చూస్తున్నారు. అక్కడ ఒక చిన్న ఫ్లెక్సీ మీకు కనిపిస్తోంది. ఆ ఫ్లెక్సీ కింద కార్నర్లో అదిగో ఆ ఫ్లెక్సీ కింద కార్నర్లో ఇదిగో ఇక్కడ మీరు చూస్తే కనుక ఎంటర్ అవుతున్నారు. ఇప్పుడు చెప్పండి ఏది నిజం, ఎవరిది నిజం? ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది, మాటలతో కాదు మ్యాటర్లతో, మరీ ముఖ్యంగా విజువల్తో ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు జరిగిన ఘటనకు సంబంధించి పరిణామాలను చూశారు. అవును, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఎంతవరకు వెళ్ళిపోయింది డిస్కషన్? సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలోని అసలు వీడియోని, అసలు విజువల్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఇప్పుడు ఇంకొక వీడియో చూపించబోతున్నా. అవును, రేవతికి సంబంధించి ఒక్కసారి మీరు చూడండి. ఇగో రేవతిని అదుగు దాదాపుగా కొంతమంది మనుషులు ఇలా పట్టుకొని తీసుకెళ్తున్న విజువల్. ఇది ఎప్పుడు 9:16 ప్రాంతం. ఇది 4/12/2024 క్యామ్ 3 కెమెరా 4 మీరు చూసారు కదా. ఇదిగో ఇది కెమెరా 3తో ఒకసారి మీరు చూడొచ్చు. ఈ రెడ్ సర్కిల్లో రేవతిని తీసుకువెళ్తున్న ఘటనకు సంబంధించి ఇక్కడ మనకు వినిపించిన మాట గురించి కూడా మనం ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే కనుక అదిగో ఆ బాక్స్లో మీరు చూడొచ్చు 21:16:7-8 ప్రాంతం. తనని అప్పుడు బయటకు తీసుకెళ్తున్నారు. అంటే ఒక ఘటనకు ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. నిజాన్ని కప్పుపుచ్చే ప్రయత్నం ఎవరు చేస్తున్నారనేది అది ఒక్కసారి నేను మీ ఊహకే వదిలేస్తున్నా. ఆ నిజాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్న విజ్ఞప్తి, ఇన్ఫాక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విఘ్నతగా వదిలేస్తున్నాం. ఒకసారి విజువల్ మీరు చూస్తున్నారు. ఇక్కడ రెండు మీరు చూడండి. 4/12/2024 రాత్రి 8:58 ప్రాంతంలో అల్లు అర్జున్ ఎంటర్ అవుతున్న విజువల్ని కెమెరా 3కి సంబంధించి మీరు చూస్తున్నారు. ఎంటర్ అవుతున్న విజువల్ని మీరు ఇక్కడ చూస్తున్నారు. కెమెరా 4కి సంబంధించి ఆ బ్యానర్ కింద ఇక్కడ ఇది కట్ చేసి ఇక్కడికి రండి. ఇక్కడ మీరు చూస్తే కనుక 4/12/2024 బుధవారం 9:16 ప్రాంతం రేవతిని తీసుకువెళ్తున్న విజువల్. అప్పటికి గ్రిల్ విరిగిపోయింది. గ్రిల్ విరిపి ఒక్కసారి మీరు చూడొచ్చు అక్కడ ఎంత రచ్చ జరిగింది, ఎంత రభస జరిగింది. అక్కడి నుంచి తను తీసుకెళ్తున్న సిచ్యువేషన్.
సో ఒక్కసారి మీరే కామెంట్ చేయండి, మీరే చెప్పే ప్రయత్నం చేయండి. ఏది నిజం, ఎవరిది నిజం, ఎవరు మాట్లాడుతుంది నిజం, ఏది ప్రచారం, ఎందుకు ప్రచారం చేస్తున్నారనేది మీరే చెప్పే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి విజువల్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. కళ్ళకు కట్టినట్లు మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. విజువల్ మీరు చూసారు. కెమెరా 4కి సంబంధించి థియేటర్లోకి అల్లు అర్జున్ ఎంట్రీ ఇస్తున్న విజువల్, ఎంట్రీ ఇస్తున్న సమయంలో ఒకసారి మీరు చూడొచ్చు తను ఎంట్రీ అవుతున్న సిచ్యువేషన్. ఏం చెప్పారు సోషల్ మీడియాలో ఏం ప్రచారం జరుగుతోంది? 9:40 9 గంటల 40 నిమిషాల ప్రాంతంలో 9 గంటల 40 నిమిషాల ప్రాంతంలో ఒక చర్చ, 9 గంటల 16 నిమిషాల ప్రాంతానికంటూ ఇంకొక చర్చ. సో ఆ చర్చలన్నిటికీ ఇదిగో ఈ వీడియోను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ఈ వీడియోను ట్యాగ్ చేస్తూ చూపించే ప్రయత్నం చేయండి. ఈ ఫేక్ ప్రచారాలకి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేయండి. విజువల్ మీరు చూస్తున్నారు, మీ కళ్ళ ముందే ఉంది విజువల్. ఇంతకన్నా ఇంకేం కావాలి? ఒకసారి ఆ విజువల్ని మీరు చూస్తున్నారు. అల్లు అర్జున్ థియేటర్లోకి ఎంటర్ అవుతున్న విజువల్. ఎప్పుడు 4/12/2024 బుధవారం 8 గంటల 58 నిమిషాల ప్రాంతంలో థియేటర్లోకి ఎంటర్ అవుతున్నారు. ఆ తర్వాత ఇక్కడ మీరు చూస్తే కనుక 9 గంటల 16 నిమిషాలకు సంబంధించి ఒక్కసారి మీరే ఆలోచించండి, మీరే మాట్లాడండి. మీ కామెంట్స్తోనే, మీ షేరింగ్తోని ఈ నిజాన్ని మొత్తం పంపించండి, మొత్తం అందరికీ చూపించండి. ఒకసారి విజువల్ మీరు చూస్తున్నారు. 9 గంటల ప్రాంతం అంటే 8 గంటల 58 నిమిషాల్లో ఎంటర్ అవుతున్న అల్లు అర్జున్కి సంబంధించి విజువల్ మీరు చూస్తున్నారు. బ్యానర్ వస్తున్న సందర్భంలో ఇన్ఫాక్ట్ బ్యానర్ కింద ఆ కెమెరాను దాదాపుగా బ్యానర్ కవర్ చేస్తుంది. లేకపోతే కనుక అక్కడ ఇంకా క్లియర్ కట్గా ఇంకా డీటెయిల్గా అదిగో మీరు చూడొచ్చు. తను ఎంటర్ అవుతున్న విజువల్ కెమెరా 4 ద్వారా. అంటే దాదాపుగా ఆ ప్రిమిసెస్లోకి దాదాపుగా 8 గంటల 55 నిమిషాల ప్రాంతంలో ఎంటర్ అయ్యాడని ఎటువంటి అతిశయోక్తి లేదనే చెప్పుకోవాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఆ బ్యానర్ మనకు అడ్డొచ్చింది. తను కారు దిగి బయటకు వచ్చిన సందర్భం మీరు చూడొచ్చు అక్కడ. సో అక్కడ ఇంత క్లియర్ కట్గా కనిపిస్తోంది విజువల్. ఇక్కడ కట్ చేస్తే 9 గంటల 16 నిమిషాల ప్రాంతంలో తను ఎంటర్ అవుతున్న సందర్భంలో విజువల్స్ మీరు చూశారు. ఒక్కసారిగా క్లోజ్ చేసిన విజువల్స్ కొన్ని చూసాం. మరి ముఖ్యంగా గేట్ బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళిపోయిన విజువల్స్ని చూసాం. సో ఇటువంటి సినారియో అయితే మాత్రం ఇక్కడ ఉంది. ఆర్టీవీ చేతిలో ఉన్నాయి ఆ తొక్కిసలాటకు సంబంధించిన విజువల్స్. ఇంతవరకు ఎవరు మీకు చూపించడవి, ఇంతవరకు మీరు చూడని విజువల్, ఇంతవరకు దీనికి సంబంధించిన ప్రచారానికి చెక్ పట్టే విజువల్స్. 9 గంటల 16 నిమిషాలంటూ ఒక చర్చ, 9 గంటల 40 నిమిషాలంటూ ఇంకొక చర్చ. ఒకసారి ఆ ఫేక్ వీడియో, ఇన్ఫాక్ట్ ఆ ఫేక్ ప్రచారాలకి సంబంధించి ఆల్రైట్. దీంతో పాటు ఒక్కసారి ఆ విజువల్ని మీరు చూస్తున్నారు. ఒక్కసారి దానికి సంబంధించి మీరు చూస్తున్నారు. ఎందుకంటే కనుక ఆయన ఎంటర్ అవుతున్న టైంలో కెమెరా 4లో మీరు చూస్తే కనుక ఈ విజువల్ ఇప్పుడు కీలకంగా మారబోతోందా? ఎక్స్క్లూజివ్ విజువల్ మీరు చూస్తున్నారు. ఆ ఫేక్ సంబంధించి ఇదిగో ఒక్కసారి మీరే చెప్పే ప్రయత్నం చేయండి. నేను కరెక్ట్గా ఓ పక్క అబద్ధానికి మరో పక్క నిజానికి మధ్యలో ఉన్నా. సో మీరు కామెంట్ చేసే ప్రయత్నించండి. ఇక్కడ మీరు చూస్తే కనుక రేవతి గారు ఫెల్ డౌన్ డ్యూ టు అన్కాన్షియస్నెస్ 9:16 ఆ విజువల్కి సంబంధించి మీరు చూస్తే ఇగో రాత్రి 8 గంటల 58 నిమిషాల ప్రాంతంలో అల్లు అర్జున్ ఎంటర్ అవుతున్నాడు. కానీ ఇక్కడ మీరు చూస్తే వైల్ అల్లు అర్జున్ కేమ్ టు ద సంధ్య థియేటర్ 9:34. లెట్స్ సీ కరెక్ట్ చేసుకుంటారా మీరు ఈ విజువల్ తర్వాత? ట్యాగ్ చేయండి. ఈ ఫేక్ వీడియోస్ని పంపించిన వాళ్ళకి కావచ్చు, ప్రచారం చేసిన వాళ్ళకి కావచ్చు, ఈ వీడియోని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో హోరెత్తించండి. నిజాన్ని చూపించే ప్రయత్నం చేయండి. విజువల్ మీరు చూస్తున్నారు. ఒక పక్క ఫేక్ ప్రచారాలకు సంబంధించి ఫేక్ వీడియోస్ చాలా విస్తృతంగా ప్రచారం అవుతున్నాయంటూ ఎప్పుడైతే నిన్నటి నుంచి వీడియో అనేది ప్రచారం జరిగిందో, ఏది 9 గంటల 16 నిమిషాల ప్రాంతానికి సంబంధించి 9 గంటల 16 నిమిషాల ప్రాంతంలో రేవతి అన్కాన్షియస్నెస్కి వెళ్ళిపోయారు. కానీ 9:40 9 గంటల 40 నిమిషాల ప్రాంతంలో అల్లు